జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం గ్రామ శివారులో అంటే ఒక ఫ్రెండ్ సమాచారం మేరకు ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయంటే చూడడానికి వచ్చినాం. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం రండి. ఇక్కడ మనకి ఇక్కడ ఒక విగ్రహం ఉంది, అక్కడ ఒక విగ్రహం ఉన్నది. ఇక్కడ విగ్రహంలో భైరవ విగ్రహం ఉన్నది. ఇక్కడ భైరవుడు చతుర్భుజుడై ఉన్నాడు. నిజహస్తాలేమో ఒకరి కపాల పుర్రేం, ఇంకొకటి మనకి ఇక్కడ ఖడ్గం ఉన్నది. పరహస్తాలేమో డమరుకము, ఇంకొక హస్తంలో త్రిశూలం ఇక్కడ ఉన్నది. ఇంకొక దాంట్లో మనం ఏముందో ఒకసారి చూద్దాము. విగ్రహం ఉన్నది. ద్వారపాల విగ్రహం కూడా మనకు చతుర్భుజుడై ఉన్నాడు. ఒక హస్తంలోనేమో మనకు డమరుకము, ఇంకొక హస్తంలోనేమో కల్వపోలు ఉన్నది, ఇంకొక హస్తంలో గద ఉన్నది పొడవాటిది. అంటే నటభంగిమలో నిల్చొని ఉన్నాడు. ఈ విగ్రహ శిల్పి శైలి విధానం చూస్తే ఇవి కాకతీయుల అనంతర కాలం, అంటే మన పరిసరాల ప్రాంతాన్ని బట్టించి 14-15వ శతాబ్ద కాలంలో తెలుగు నేలను ఆక్రమించుకున్న ఢిల్లీ సుల్తాన్లను తరిమి కొట్టి మళ్ళీ మన నేలను మనం సొంతం చేసుకున్న ముసునూరు నాయకులు, రేచర్ల రాజులు, అంటే పద్మనాయకులు వారి కాలంలో నిర్మించిన మన శిల్పశైలి విధానం ఇది. ఇటువంటి మన చరిత్రాత్మక సంపదను ఇలా వదిలేయకుండా గ్రామ పంచాయతీలోనన్నా లేకపోతే స్థానిక ఆలయాలలో లేకపోతే ముఖ్యంగా పాఠశాలలో పెట్టుకుంటే పిల్లలకు కూడా ఒక అవగాహన, మన చరిత్రకు సంబంధించిన అవగాహన వాళ్ళకు వస్తుంది. మన చరిత్రను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం.